అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లోయలో పడింది బొలేరో వాహనం. ఒకే కుటుంబానికి చెందినటువంటి 6 మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం సఫ్దర్ ఖల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దేవ్ ప్రయాగ్ నుంచి పౌరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే వాహనంలో మొత్తం 7 మంది ప్రయాణిస్తున్నారు. 5 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా అదే కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు కూడా మృతి చెందారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు దేవ్ ప్రయాగ్ పోలీసులు. ప్రధానంగా ఈ ఘటన ఒక్కసారిగా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కూడా కీలకంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం లోయలో పడ్డటువంటి ఘటనలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6 ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రంగా గాయం కావడం. శుక్రవారం ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే పోలీసులు తెలిపిన వివరాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు దేవప్రయాగ్ నుంచి పౌరి వెళ్తుండగా బొలేరో వాహనం శుక్రవారం సాయంత్రం సఫ్దర్ ఖల్ వద్ద ప్రమాదానికి గురైనట్లుగా రోడ్డు పక్కన ఉన్నటువంటి లోయలో ఒక్కసారిగా పడిపోయినట్లుగా సమాచారం అందుకున్న వెంటనే దేవప్రయాగ్ పోలీసులతో పాటుగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ना ये మూడు జగ్గావు కాడు వెచ్చుకొస్తూ గంగేకి గట్టిపడి కొండగారు మీకు పేలు పైన మాత్రం ఇది మరి सुबह लगभग 11:30 बजे थाना देवप्रयाग पर एक 112 के माध्यम से सूचना मिली, जिसमें देवप्रयाग पौड़ी मार्ग पर कुंडधार के पास एक वाहन के अनियंत्रित होकर खाई में गिरने की सूचना प्राप्त हुई। इस सूचना के उपरांत तत्काल हमारे थाने की फोर्स एसडीआरएफ की फोर्स मौके पर गई। इसमें बेसिकली 5 लोगों की मौके पे ही मौत हुई है, जिनका विवरण इस प्रकार से है। अफजल, अनामिया, सब्बोर, सादात, एक अन्य व्यक्ति है जिसकी पहचान हम लोग कर रहे हैं। ये 5 लोग जो है रायपुर जीतपुर थाना नक्सर। ఉత్తరాఖండ్ లో అత్యంత కీలకమైనటువంటి రద్దీ కలిగినటువంటి ఘాట్ రోడ్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి. ప్రతి సంవత్సరం కూడా పర్యాటకులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా భారీ స్థాయిలో అక్కడ పర్యాటకాన్ని ఆస్వాదించడానికి, అదేవిధంగా తీర్థయాత్రల ప్రయాణానికి కూడా కీలకంగా ఉన్నటువంటి మలుపులు ఎక్కువగా ఉండేటువంటి రహదారి ప్రాంతం. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకోవచ్చు. ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకునేటువంటి ప్రదేశం. ఒక్కసారిగా బొలేరో వాహనం లోహలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఆ లోయ యొక్క ఎత్తు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్పాట్ లోనే 5 కూడా మృతి చెందారు. అంటే మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. హాస్పిటల్కి తరలించే లోపే ఆ బాలుడు కూడా మృతి చెందారు. భారీ ఎత్తు నుంచి పడినటువంటి బొలేరో వాహనం కావడం వల్ల వాహనం లోపల చిద్నాభిద్రమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో లోపలే ఉన్నటువంటి ఆ బాడీలను, మృతదేహాలను కూడా బయటికి తీసేటువంటి ప్రక్రియను కూడా ఉత్తరాఖండ్ పోలీసులు చేపట్టారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మనం చూస్తున్నాం లోయలో పడ్డటువంటి కారులో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిని బయటికి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారుని కూడా సమీపంలో ఉన్నటువంటి ఎత్తు ప్రాంతంలోకి లాగేందుకు పోలీసులు, అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. సాధారణంగా పర్యాటకులతో ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒకటి. దేవప్రయాగ్ ప్రాంతానికి ప్రతి సంవత్సరం కూడా భారీగా పర్యాటకులు వస్తూ ఉంటారు. దేవప్రయాగ్ నుంచి పౌరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక సఫ్దర్ ఖల్ ఈ ప్రమాదానికి గురైనట్లుగా ఆ ప్రాంతంలో. సో లోయలో పడడానికి గల కారణాలపైన కూడా పోలీసులు అనేక కారణాలు కూడా అంచనా వేస్తున్నారు. బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యా, లేదా వాహనాన్ని ఓవర్టేక్ చేసేటువంటి సందర్భంలో ఏమైనా చోటు చేసుకుందా అనేటువంటి కోణంలో కూడా ప్రధానంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే తెల్లవారుజామున చోటు చేసుకుని ఒకవేళ నిద్ర మొత్తం ఏమైనా ప్రమాదం ఉంటుంది అనేటువంటి కారణంగా తెలుస్తూ ఉండేది. కానీ శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్నటువంటి ఘటన కాబట్టి అతివేగం కూడా ఏదైనా ఈ ప్రమాదానికి కారణమా? సాధారణంగా ఉత్తరాఖండ్ లో ఘాట్ రోడ్స్ ఎక్కువగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విజువల్స్ లో కూడా మనం చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. మలుపులు తిరిగేటువంటి సందర్భంలో ఎదురుగా ఏదైనా వెహికల్ మన వెహికల్ కు దగ్గరకు వచ్చే వరకు కూడా
మనకు తెలియనటువంటి పరిస్థితులే కనబడుతూ ఉంటాయి. ఒకవేళ భారీ వర్షం ఉంటే వాహనాలు కూడా స్కిప్ అయిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి ప్రాంతం. అత్యంత ఎత్తైనటువంటి కొండ చర్యలు విడిచిపడేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి చిన్న చిన్న ఏదైతే జంతువులు ఉంటాయో అవి కూడా రోడ్డుకు అడ్డుగా రావడం, వాటిని తొలగించేటువంటి లేదా వాటిని పూర్తి స్థాయిలో క్రాస్ చేసేటువంటి పద్ధతులు కూడా ఒక్కసారిగా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో దేవప్రయాగ్ పోలీసులతో పాటుగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేపట్టారు. ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో బొలేరోలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 7 మంది ఉండడం మాత్రం కొంతవరకు విషాదాన్ని నింపింది. వాహనం లోయలో పడగానే తీవ్రమైనటువంటి గాయాల పాలై 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డటువంటి మరో 2 సహాయక సిబ్బంది హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. చికిత్స పొందుతూ కూడా ఓ బాలుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలేంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఒకసారి మరణించినటువంటి వారి యొక్క లిస్టును మనం గమనిస్తే అఫ్జల్ వయసు 49 ఏళ్లుగా తెలుస్తుంది. ఇక గుర్ఫాన్ వయసు 34 ఏళ్లు అఫ్జల్ సోదరుడుగా పోలీసులు గుర్తించారు. ఇక సబ్బు వయసు 40 ఏళ్లు అఫ్జల్ భార్యగా గుర్తించారు. ఇక అనామియా వయసు కేవలం 3 ఏళ్లు మాత్రమే. ఇక అమన్ వయసు 14 ఏళ్లు, అర్మాన్ వయసు 20 ఏళ్లు. కానీ 6గురు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు మృతి చెందడం, ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ మృతదేహాలను బయటికి వెలికి తీసి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ గా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తీసుకొని వెళ్లారు. కానీ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6గురు మృతి చెందడం కూడా వారి కుటుంబంలో మాత్రమే కాదు, ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సమీప ప్రాంతాల్లో కూడా ఈ వార్త పాకడంతో అక్కడ ఉన్నటువంటి యువకులు, పిల్లలు కూడా అక్కడికి రావడం, భారీ స్థాయిలో సహాయక చర్యల్లో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రమాదాలు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపైన ఉత్తరాఖండ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.